హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ వాడుతున్నట్టయితే మీరు ఎవరికైనా సరే మొబైల్ అనేది ఇస్తూ ఉంటారన్నమాట. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇస్తారు. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా సరే బయటి వాళ్ళకు మీకు కాలింగ్ చేసుకుంటా అన్నప్పుడు ఫోన్ అయితే ఇస్తారన్నమాట. సో ఆ ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏవేవి వస్తున్నారు, ఏమేమి చేస్తారు, ఏమేమి కథలు పడుతున్నారు అని చెప్పేసి తెలియదు అనమాట మనకు. సో వాళ్ళు వాట్సాప్ ఓపెన్ చేసి మన పర్సనల్ చార్ట్ చూస్తురా, లేకపోతే మెసేజ్ యాప్ ఓపెన్ చేసి మన పర్సనల్ చార్ట్ చూస్తురా, అంతేకాకుండా వాళ్ళు ఫోన్పే ఓపెన్ చేసి మనది ఏమైనా చెక్కింగ్ అయితే చేస్తుర్రా అని చెప్పేసి తెలియదు అనమాట. సో ఈ విధంగా మీరు ఇచ్చిర్రు అనుకోండి, మీరు ఏదో దానికి ఒక దానికి మోసపోతనైతే ఉంటారన్నమాట. ఒకవేళ మీరు కనుక ఈ ట్రిక్ అప్లై చేసి ఇవ్వకపోతే, సో ఈ ట్రిక్ వచ్చేసి చాలా క్రేజీగానైతే వర్క్ కావడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మీరు వాళ్ళకి మొబైల్ ఇచ్చినా సరే వాళ్ళ మొబైల్లో ఒకటే మీరు వాళ్ళు ఫోన్ చేసుకోవాలనుకుంటే డైలర్ ఒకటే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఆ విధంగానైతే మనం సెటప్ అయితే చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేయాలి, ఏం కథ అని చెప్పేసి వీడియోలో చాలా క్లియర్గా డీటెయిల్గా అయితే చెప్తానన్నమాట. ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో దీని గురించి మనం ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ పేరు వచ్చేసి మీకు మిడిల్లో చెప్తాను, ఎక్కడో ఒక దగ్గర కంపల్సరీగా చెప్తాను అనమాట. సో ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. చిన్న చిన్న పర్మిషన్స్ అనేవి అడుగుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు ఇచ్చేసేయాలి. యాక్టివేట్ దిస్ డివైస్ అడ్మిన్ అని చెప్పేసి ఈ పర్మిషన్ ఇచ్చేసేయాలి. డిస్ప్లే ఓవర్ ది అదర్ యాప్స్ అని చెప్పేసి ఈ పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు డైరెక్ట్ యాప్ అనేది ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మీరు ఎన్ని గంటలకైనా ఆ ఫోన్ అనేది వేరే వాళ్ళకి ఇచ్చవచ్చు, అంతేకాకుండా ఎన్ని నిమిషాలకైనా ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు యాప్ అనేది ఈ విధంగానైతే ఉంటుంది అనమాట. సో సింపుల్ గా మీరు ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఈ విధంగానైతే 15 minutes కా 30 minutes కా 1 hour కా అని చెప్పేసి ఈ విధంగానైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 minute కా అని చెప్పేసి ఈ విధంగా ఇక్కడ సైడ్ లో కనబడుతుంది కదా ఆ ఆరెంజ్ కలర్ లైన్, దాంతోనైతే సెట్ చేసిన. ఇక్కడ మీరు చూసినట్టయితే కింద ప్లే బటన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ విధంగానైతే మనకి ఇంటర్ఫేస్ కనబడుతుంది అనమాట. మీరు ఫోన్ అయితే ఈ విధంగా కనబడంగానే వాళ్ళకైతే ఇచ్చేసేయండి. వాళ్ళకి సింపుల్ గా ఏం ఓపెన్ అవుతుంది, ఓన్లీ డైలర్ ఓపెన్ అవుతుంది. వాళ్ళు ఏదైతే ఓపెన్ చేయడానికి రాదన్నమాట. ఇంక్లూడింగ్ మీ మొబైల్ లాక్ స్క్రీన్ కొట్టినా వాళ్ళకి ఓపెన్ అయితే కాదు, మళ్ళీ ఇదే అడుగుతుంది. ఈ టైం అయిపోయే వరకు వాళ్ళు ఏం చేయలేరు అనమాట. సో ఈ విధంగానైతే సెటప్ అయితే చేసుకోవచ్చు ఎన్ని గంటలకైనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇంకో డైలర్ సింబల్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేసినట్టయితే మనకు డైలర్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వాళ్ళ కాల్ అనేది ఇవ్వచ్చు అనమాట. తర్వాత వాళ్ళ కాల్ కట్ అయినా సరే మనకు ఈ విధంగానే ఇంటర్ఫేస్ వస్తుంది. మీ టైం ఎంతసేపు ఉంటుందో అంతసేపు. అంతేకాకుండా ఫ్రెండ్స్, వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసినా సరే మనకి ఇదే ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. ఎన్ని నిమిషాలకు మీరు సెటప్ చేసుకున్నారు సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఈ విధంగా టైం అయిపోగానే మీకు ఇక్కడ మీరు చూసినట్టయితే కంగ్రాచులేషన్స్, యువర్ అటెంప్ట్ ఈస్ సక్సెస్ఫుల్, యువర్ సెషన్ ఈస్ కంప్లీటెడ్ అని చెప్పేసి పడుతుంది అనమాట. సో ఈ విధంగా పడినట్టయితే ఇప్పటి నుంచి మీరు మొబైల్ అనేది క్లీన్ గా అయితే వాడుకోవచ్చు. మళ్ళీ నార్మల్ గా మళ్ళీ ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు సింపుల్ గా ఈ విధంగా సెట్టింగ్ అయితే చేయండి. 1-2 seconds టైం తీసుకుంటుంది. సో ఈ లోపల మీ ప్రైవసీ అనేది ఎటు పోకుంటుంటది అనమాట వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు. సో ఈ విధంగా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఈ యాప్ కనబడుతుంది కదా, బ్లాక్ ఇట్ టాప్ ఫోన్ అడిక్షన్ అని చెప్పేసి కనబడుతుంది. సో దీన్ని అయితే మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మంచి అప్లికేషన్ అన్నమాట. చాలా మందికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మీరు ఎవరికైనా అవతల పర్సన్ మనకు రోడ్ల పంటి కానీ బయట ఎక్కడైనా బస్ స్టాండ్ల పంటి కానీ సో ఎక్కడైనా సరే మనకు ఫోన్ అనేవి అడుగుతూ ఉంటారు కదా. సో వాళ్ళకి రియల్గా కావాలన్నప్పుడు మీరు ఈ యాప్ అనేది ఈ విధంగా 1-2 seconds ఎనేబుల్ చేసుకొని వాళ్ళకి ఫోన్ చేయడానికి అయితే ఇవ్వండి ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడే. సో అంతేకాకుండా ఫ్రెండ్స్, సో ఇది మీ చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు. కావాలనుకుంటే వాళ్ళు ఫోన్ ఈ యాప్ అనేది ఎనేబుల్ చేసి ఒక అర్ధ గంటన లేకపోతే గంటన ఇవ్వచ్చు. కాకపోతే వాళ్ళు ఏదనేది ఓపెన్ చేయలేరు అనమాట. మీ ఫోన్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ చాలా ఉన్నాయి. ఒకసారి ఫ్రీ టైం దొరికితే చెక్ చేయండి.